దళితుల భూములపై కారింగుల శంకర్ కన్ను. జేసీబీ సహాయంతో భూమిని చదువు చేస్తున్న వైనం. 3 ఏళ్ల క్రితం దళితుడు కొనుగోలు చేసిన సర్వే నంబర్ 284లో గూండాయిజం. జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ అనుచరుడైన అర్కల అనిల్ కుమార్ ముదిరాజ్ అక్రమానికి తెరలేపుతున్నట్లు కుట్ర. పేరుకే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దళితుల భూములు దోచుకోవడంలో నెంబర్ 1. ఇంతటి ఘోరం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి. మరి సొసైటీ అంటే బెనిఫిషియర్ వాళ్ళకు కేటాయించిన ల్యాండ్. ఈ ల్యాండ్ సొసైటీకి ఇక్కడ ఒక గేటు. ఇది ఏం చేస్తాడంటే ఇది కబ్జా పెట్టి సంవత్సరంకి ఒక్కోసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక సెటర్ కడతాడు, కిరాయిలకు ఇస్తాడు. పేరు బడదొడ్డి అని చెప్తాడు. ఇగో ఇంత జాగా, మెయిన్ రోడ్ నుంచి ఇంత జాగా. ఇక్కడ సెటర్ పెడతాడు, ఇక్కడ దుడ్డి కట్టిండు, ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టిండు వేరే వాళ్ళకి డాగేసి. కొందరు అమాయకులు ఇక్కడ బేస్మెంట్ కట్టుకుంటుంటే ఈ జాగాని ఆదాని వల్ల ఎంత గులగొట్టిండు. ఇది గులగొట్టే పని ఎవరిది? అధికారులు గులగొట్టాలి. ఎంఆర్ఓ ఆర్ఏ వాళ్ళు గులగొట్టాలి. అక్కడొక బోరు వేసిండు. ఇదంతా ఇక్కడ పేదలు ఇగో ఆడికెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఇంత దూరం ఇగో ఈడు దాకా 1500 గజాలు 2000 గజాలు ఈయనకి ఇచ్చిండ్రంట. ఇక్కడ ఒక ఇగో ఎంటకి ఇంత కబ్జా పెట్టిండు. ఇక్కడ పేదలు సొసైటీ వాళ్ళు ఆపరేషన్ బెనిఫిషియర్ ల్యాండ్ వీళ్ళది. వాళ్ళకి కేటాయించిన వాళ్ళకు అధికారులు ఇల్లు కట్టుకుంటే వాళ్ళది గులగొడతారు. కానీ ఇలాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు ఈ అధికారులు. వీళ్ళు ఇంత కట్టుకొని ఇచ్చేస్తుంటే ఎవరు ఏమన్నారు. ఇగో పేదల ఇక్కడ కబ్జా పెట్టి ఇతని మల్లేష్ అనే వ్యక్తి కబ్జా పెట్టి ఈ రకంగా భూమిని ఆక్రమించిండు. దీని గురించి ఏ పట్టింపు ఎవరు చర్య తీసుకొని కూర్చుండ్రు. ఇక పేదలు కట్టుకున్న ఇల్లు బేస్మెంట్లను కూలగొట్టిండు. ఇక్కడ ఈ ల్యాండు పేదలు బెనిఫిషియర్ వాళ్ళకి సొసైటీ నుంచి కేటాయించిన భూమి. అధికారులు వాళ్ళని కట్టనీయ క్వశ్చన్ కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం అయితే ఇల్లు కట్టనిస్తున్నాడు. వీళ్ళ బేస్మెంట్లు కట్టి అక్కడ బోర్ వేస్తాడు, ఆడ బోర్ వేస్తాడు, ఇక్కడ బరెన్ కట్టేస్తాడు, ఇక్కడ కుటుంబం పెడతాడు, అక్కడ గేటు పెడతాడు, అక్కడ సెటర్ పెడతాడు, ఇక్కడ బేస్మెంట్ కడతాడు, ఇక్కడ ఒక గుడి పెడతాడు కబ్జాకు. ఏమంటే గుడి ఉందని. సార్ మరి దీని గురించి చర్య తీసుకోవాలని ఈ బస్తీ వాసుల నుంచి మేము కంప్లైంట్ పెడుతున్నాం. ఇది జవహర్ నగర్ కాప్రా మండల్ సిఆర్పిఎఫ్. సార్ ఇక్కడ చూడండి, ఈ బలరై కొన్ని నీళ్ళు వస్తాయి, ఆ ప్రజలకు అక్కడ ఇడిచి పెడతాడు. వాళ్ళు ఏమంటే నా నీళ్ళు ఎక్కడ పోవాలని వాళ్ళకి దౌర్జన్యం చేస్తాడు. ఈ వాటర్ అంతా మురుగు నీళ్ళు అన్నీ పోతున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు పట్టించుకోకపోయారు. అధికారులకు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఈయనపై చర్య తీసుకొని వచ్చిండ్రు. ఇగో అక్కడ ఈడో కబ్జా పెట్టిండ్రు. మొత్తం 2000 గజాలు అతను కబ్జా పెట్టి ఈ రోడ్డుకు సెట్రాలు వేసి కిరాయిలకు ఇచ్చుకొని మీ పేరుకి ఏం చెప్తాడంటే బర్రదొడ్డి పెట్టుకున్నా అంటాడు. ఇగో ఇది గవర్నమెంట్ వీళ్ళకి ఎట్లా పేదలకు ఒక ఇల్లు కట్టుకోనికి ఛాన్స్ చేయకొచ్చారు కానీ అలా గుల కొడుతుర్రు ఆ బెనిఫిషియర్ వాళ్ళవి. మరి వీళ్ళని ఎందుకు గుల కొట్టుకొచ్చారు సార్? దీని మీద కఠిన చర్య తీసుకోండి. మేము అడిగినందుకు నువ్వెవరా అని అడుగుతుండ్రు. మేము కాంగ్రెస్ కార్యకర్తని, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని జవహర్ నగర్కు. నువ్వు జవహర్ నగర్లో నువ్వు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడివో బొచ్చుగాడవో కాంగ్రెస్ కార్యకర్త, మాకే చెప్తే నీ కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పా అని అంటాడు నాకు. సార్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి, లేకుంటే ఎంఆర్ఓ వాళ్ళకు చెప్తున్నాము. ఒకటి కలెక్టర్కు మేము కంప్లీట్ చేయగలుగుతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.